రూపాయి విలువ భారీగా క్షీణించింది. డిసెంబర్ 19న రూపాయి మారకం విలువ 85.06 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. రూపాయి విలువ ఇంతగా క్షీణించడం ఇదే తొలిసారి. సాధారణంగా మనం ఇండియన్ కరెన్సీ అంటే రూపాయిని ఉపయోగించి వస్తువులు, సేవలను కొనుగోలు చేస్తాం. కానీ విదేశీ వస్తువులు, చమురు వంటివి కొనుగోలు చేయాలంటే ముందు మన కరెన్సీతో ఆ దేశ కరెన్సీని కొనుగోలు చేయాలి. ఆ తర్వాత అక్కడి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు అమెరికన్ కారు కొనాలంటే ముందు రూపాయితో డాలర్ని కొని ఆ తర్వాత డాలర్తో కారుని కొనాల్సి ఉంటుంది. ఒక దేశ కరెన్సీని మరొక దేశ కరెన్సీలోకి మార్చగల ధరను మారకం విలువ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రూపాయలకు ఒక డాలర్ అనేది రూపాయి మారకం విలువ. ప్రస్తుతం ఒక డాలర్ 84.95తో సమానం. అంటే డాలర్తో పోల్చితే రూపాయలు చాలా బలహీనపడుతోందని అర్థం. అమెరికన్లు రూపాయిని డిమాండ్ చేయడం కంటే భారతీయులు యుఎస్ డాలర్ను ఎక్కువగా డిమాండ్ చేస్తే మారకం రేటు యుఎస్ డాలర్కు అనుకూలంగా మారుతుంది. విదేశాలకు ఎన్ని ఉత్పత్తులు, సేవలు ఎగుమతి చేస్తున్నాం, ఇతర దేశాల నుంచి ఏ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాం అనే రెండిటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. అయితే రూపాయి విలువ పడిపోవడం వల్ల కొందరికి లాభం చేకూరితే మరికొందరికి నష్టం ఏర్పడుతుంది. విదేశాలకు వస్తువులు, సేవలను ఎగుమతి చేసే వాళ్ళందరూ లాభపడతారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు లాభపడతాయి. వీళ్ళంతా డబ్బులు డాలర్లలో తీసుకుంటారు. కాబట్టి రూపాయి క్షీణించే కొద్దీ లాభాలు ఎక్కువగా వస్తాయి. వీరితో పాటు ఎన్ఆర్ఐలు కూడా ప్రయోజనం పొందుతారు. రూపాయి విలువ తగ్గితే భారత్లోకి టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. ఎగుమతిదారులు తమ మార్కెట్ పరిధిని మరింతగా పెంచుకోవచ్చు. అయితే రూపాయి పతనంతో సామాన్యులంతా ఖచ్చితంగా ఎంతో కొంత నష్టపోతారు. ఉదాహరణకు క్రూడ్ ఆయిల్ దిగుమతి కోసం మనం డాలర్లలో చెల్లించాలి. కాబట్టి రూపాయి ఎంతగా పడిపోతే మనం అంత ఎక్కువ డబ్బు పెట్టి కొనాలి. దీంతో కంపెనీలకు నష్టాలు పెరిగి రేట్లు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి. దీంతో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు. అందుకే మొదటి దెబ్బ సామాన్యుడిపై పడుతుంది. ఇది పరోక్షంగా వడ్డీ రేట్లు పెంచేందుకు కారణమవుతుంది. అప్పులు తీసుకున్న వాళ్ళంతా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫోన్లు, కెమెరాలు, కెమికల్స్, వైద్య పరికరాలు, ఇతర వస్తువుల రేట్లు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం ఖరీదవుతుంది. విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఇక్కడి నుంచి డబ్బు పంపించే వాళ్ళు మరింత ఇబ్బంది పడతారు. మరి ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయలేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి గతంతో పోలిస్తే భారత్ ఇప్పుడు ఆర్థికంగా కొంత స్ట్రాంగ్ గానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా విదేశీ ఫారెక్స్ నిల్వలు ఇప్పుడు మన దేశంలో 650 బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయి. ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు ఈ నిధులు మనకు ఉపయోగపడతాయి. మార్కెట్లో డాలర్ డిమాండ్ తీవ్రంగా పెరిగి రూపాయికి ఇబ్బంది వస్తోందని అనుకున్నప్పుడు మాత్రమే ఆర్బీఐ వీటిని విక్రయించి పరిస్థితి మరింత దిగజారకుండా చూస్తుంది. అయితే ఇది ఫారెక్స్ నిల్వలను వేగంగా తగ్గిస్తుంది. అందుకే ఇందులో ఆర్బీఐ పాత్ర కూడా పరిమితంగానే ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతులు చేస్తూ దిగుమతులు తగ్గించే దిశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.